హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నాము. మాకు మా ఫ్రెండు వాళ్ళకు ఊరి నుంచి ఎవరో పీతలు పంపిస్తే నాకు పంపించింది. మా అమ్మ వాళ్ళకి ఇష్టమని నాకు ఇచ్చింది. బతుకున్న పీతలు అవి ఊరి నుంచి యానం నుంచి వచ్చాయంట. సో పంపించింది నాకు. ఇవి ఎలా క్లీన్ చేసుకోవాలంటే మా అమ్మ క్లీన్ చేస్తుంది చూడండి. వాటిని కట్టేసి పంపించారు. కాళ్ళు పట్టుకున్న కాళ్ళని కట్టేసి అగోండి అలా పంపించారు. మా అమ్మేమో నీట్గా క్లీన్ చేస్తుంది. ఇవి దగ్గర ఒక 8 పీతలు ఉన్నాయి. 8 పీతలు 7 పీతలు బతికే ఉన్నాయి. ఒక పీత చనిపోయింది. అగోండి అలా ఓపెన్ చేసి అలా నీట్గా క్లీన్ చేసింది. అన్ని పీతలు అన్నీ బతికే ఉన్నాయి. ఒకటి మాత్రమే చనిపోయింది ఆ పీతలో. అంగోండి ఎలా క్లీన్ చేయాలో చూపిస్తుంది చూడండి. అవేవో తీసేస్తున్నారు. ఇంకోండి ఫ్రెండ్స్, ఒక బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, వంకాయ ఫ్రై చేసుకుంది. దాంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసింది. సో ఇప్పుడు పీతలు వేస్తుంది. అంగోండి పీతలు వేసింది. పీతలు వేసిన తర్వాత కాసేపు తిప్పిన తర్వాత దాంట్లో కారం, ఉప్పు, పసుపు అన్నీ వేసుకుంది. అంగోండి పసుపు వేసింది. అంగోండి ఉప్పు వేస్తున్నారు. ఇప్పుడు తర్వాత కారం వేస్తారు. కారం వేసి అవి కలపాలి. అంగోండి కారం వేస్తున్నారు, కలపాలి. ఇప్పుడు అంగోండి వాటర్ వేసింది. వాటర్ వేసి కలిపారు మళ్ళీ. అంగోండి ఉడికాక ఇంకా కొన్ని వాటర్ వేశారు ఉడకాలని. అంగోండి ఫ్రెండ్స్, కారం, ఉప్పు, పసుపు వేసిన తర్వాత ఉడికిన తర్వాత చింతపండు పులుపు వేస్తున్నాము. చింతపండు పులుపు అవ్వండి పిండేసి చింతపండు పులుపు వేస్తున్నాము. మళ్ళీ కలిపారు. కలిపిన తర్వాత మళ్ళీ కాసేపు మగ్గనిచ్చి హై మీద పెట్టి ఉడికించాక గరం మసాలా వేశారు. తర్వాత కొత్తిమీర వేశారు. గరం మసాలా వేసిన తర్వాత మళ్ళీ ఒక 5 minutes ఉడికించి కొత్తిమీర వేసారు. అంగోండి కొత్తిమీర వేసి తిప్పుతున్నారు. అంగోండి వాటర్ ఉన్నాయి కదా, కొంచెం మగ్గనిచ్చని. అంగోండి అది పీత. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.